హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే యమున్ అంకుల్ యూసఫ్కి కూడా ఆ మర్డర్ కేసులో సంబంధం ఉంది అని హీరోకి తెలుస్తుంది కదా. ఇంకా హీరో ఆ కేసు గురించి చాలా రీసెర్చ్ అంతా చేసి పెట్టింటాడు కదా. ఆ రూమ్కి యూన్ని ఇప్పుడే పిలుచుకొని వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఆ కేసుకి సంబంధించి చాలా డీటెయిల్స్ని కలెక్ట్ చేసి పెట్టింటాడు. ఇంకా హీరోకి డౌట్గా ఉన్న ఆ ముగ్గురి ఫొటోస్ని కూడా అక్కడ పేస్ట్ చేసింటాడు. అందులో యూన్ నాన్న కూడా ఒకడు కదా. సో ఇప్పుడు అక్కడ వాళ్ళ నాన్న కీబాంగ్ ఫోటోని చూడగానే యూన్కి ఒకలా ఉంది. తన ఫేస్ చాలా డల్గా అవ్వడం హీరో కూడా నోట్ చేస్తాడు. నీకు కష్టంగానే ఉంటుంది, నాకు అర్థమవుతుంది అన్నప్పుడు, లేదు లేదు షాకింగ్ అంతా ఏం లేదు, ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే అని చెప్పి యూన్ మేనేజ్ చేస్తుంది. అప్పుడు హీరో, నేను ఫస్ట్లో నుండే ఈ కేసుని వేరొక యాంగిల్లో చూసేసానేమో అని అనిపిస్తుంది. మీ అంకుల్ యూసఫ్కి ఈ కేసుకి సంబంధం ఉంటుంది అని నేను అస్సలు అనుకోలేదు, కానీ ఇప్పుడు అతనికి కూడా ఏమో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. చెప్పు, మీ అంకుల్ ఎలాంటి వాడు అని అడిగినప్పుడు యూన్ని చూసారంటే, మా అంకుల్ అతను మా ఫ్యామిలీ అని నేను చెప్పలేను, అలానే అతను స్ట్రేంజర్ అని కూడా చెప్పలేను అని యూన్ స్కూల్ చదివేటప్పుడు జరిగిన ఒక విషయాన్ని చెప్తుంది. యాక్చువల్లీ యూన్ స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి చూసినప్పుడు యూన్ అంకుల్ యూసఫ్ని చూసారంటే తన రూమ్లో ఉన్న అన్ని బుక్స్ని తీసి చంపుతూ కూర్చోంటాడు. ఒకలా మెంటల్లా బిహేవ్ చేస్తుంటాడు. అతన్ని ఇలా చూడగానే యూన్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు అని యూన్ అంతలా అరుస్తుంది. అంతేకాకుండా యూన్ అంకుల్ చూడటానికి ఒకలా మెంటలీ డిసేబుల్డ్ లా కనిపిస్తున్నాడు. ఏమైంది అని తెలియడం లేదు. ఇంకా అంతలో కీబాంగ్ అక్కడికి వచ్చి యూసఫ్ని పైకి లేపి, మనమంతా ఒకే ఫ్యామిలీ అని మర్చిపోయావా, ఎందుకు అంకుల్ దగ్గర ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావని అడిగినప్పుడు, ఏంటి ఫ్యామిలీనా, మనందరం ఒకే ఫ్యామిలీ ఏం కాదు, మీరు నన్ను మా అమ్మని ఎప్పుడైనా మీ ఫ్యామిలీగా అనుకున్నారా, అలా అనుకున్నదే లేదు, మరి నేను మాత్రం ఎందుకు అనుకోవాలి, మీరు నా ఫ్యామిలీ కాదు అని చెప్పి యూన్ వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంది. అంతేకాకుండా యూన్ నాన్న అయితే ఇప్పుడు చూసిన విధంగా అంతా లేడు, చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అతని అన్నయ్య యూసఫ్ ని ఫుల్ గా కేర్ చేసుకునేది కీబాంగే. అంతేకాకుండా కీబాంగ్ కి కాలు కూడా మంచిగా లేదు. ఇంకా యూసఫ్ అయితే దేన్నో చూసి భయపడినట్లు చాలా కోపంగా ఉన్నట్లే ఉన్నాడు. ఇంకా ఆ టైంలోనే యూన్ నమ్మరాగా అక్కడ అలా బుక్స్ అంతా చిరిగి ఉండడం చూసి తను టెన్షన్ అవుతుంది. అయినా కూడా సరేమా వదులు అని యూన్ని ఓదార్చుతుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి యంగ్గా ఉన్న కీబాంగ్ని చూపిస్తారు. వాడు చాలా టెన్షన్గా వాడి ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు కరెక్ట్గా హీరో అక్కడికి వస్తాడు. హీరోని చూడగానే కీబాంగ్ బెదిరిపోతాడు. ఏం సార్, ఏం ఇక్కడికి వచ్చారు అని అడిగినప్పుడు వాడి షర్ట్ని పట్టుకొని దూరంగా పిలుచుకొని వెళ్ళి, నేను అడిగిన దానికి మర్యాదగా నిజం చెప్పావు అంటే ఈ రోజుటితో నేను నిన్ను వదిలేస్తాను, లేదంటే రేపు పొద్దున్న మీ అంకుల్ బోగ్ దగ్గర మాట్లాడేలా ఉంటుంది అని బెదిరించగా, ఏమని చెప్పండి, ఎందుకు ఇలా సడన్గా మా ఇంటికి వచ్చారు అని అడిగినప్పుడు, అవును ఆ రోజు నువ్వు ఎందుకు మిస్లీ ఇంటి దగ్గరకు వచ్చావు, అడిగితే ఏమో వాకింగ్ వచ్చాను అని చెప్పావు, కానీ వాకింగ్ చేయడానికి నువ్వెందుకు అటుపక్కగా రావాలి, నువ్వు మీ అన్నయ్య కలిసే కదా అటుపక్క వెళ్ళారు అని అడిగినప్పుడు కీబాంగ్ అప్పుడు కూడా ఏం విషయం అని చెప్పనంటున్నాడు. లేదు, నేను ఊరికినే వచ్చాను అని చెప్పగా ఈసారి హీరో కోపంగా బెదిరిస్తాడు. ఆ తరువాతనే, అది మా అన్నయ్య చూసేసి రమ్మన్నాడు, సెకండ్ ఫ్లోర్లో లైట్ వెలుగుతుందా లేదా అని చూసేసి రమ్మన్నాడు, అందుకే నేను వచ్చాను అంటాడు. అలానే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది అని చూపిస్తారు. యాక్చువల్లీ ఆ రోజు కీబాంగ్ వెనకాలే వాళ్ళన్న యూసఫ్ కూడా వచ్చింటాడు. కానీ యూసఫ్ హీరోని చూసేసాడా ఏమి అని తెలియడం లేదు. కీబాంగ్ని మాత్రం పంపించి నువ్వు వెళ్ళి చూసేసిరా అని చెప్పింటాడు. సో ఈ విధంగానే కీబాంగ్ హీరో కంటపడి తగులుకుంటాడు. ఇంకా హీరో ఇలా కీబాంగ్ని బెదిరించి అడగడం అంతా దూరంలో నుండి యూన్ వింటూనే ఉంటుంది. ఇంకా కీబాంగ్తో మాట్లాడిన తరువాత ఇద్దరు వెళ్తుంటారు. అప్పుడు యూన్ మనసులో బాధగా ఉన్నా బయటపడకుండా క్యాజువల్గా మాట్లాడుతున్నట్లు, అయితే ఆ బ్లూ కలర్ క్యాప్ వేసుకో అన్నది అతనేనా, అతన్ని పట్టుకుంటే నిజమంతా తెలిసిపోతుంది కదా, మిస్ చేసేసాం కదా అని తన ఇష్టానికి మాట్లాడుతూ వెళ్తుంది. కానీ హీరోకి బాగానే అర్థమవుతుంది యూన్ చాలా ఫీల్ అవుతుంది అని. సో యూన్ దగ్గర, ఇక్కడ చూడు, నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయాలి అని ట్రై చేయకు, ఎంత ఉన్నా అతను నీ అంకుల్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని నాకు అర్థమవుతుంది, సో నువ్వు ఇందులో నుండి దూరంగానే ఉండు, నేను అంతా చూసుకుంటాను అన్నట్లు చెప్తాడు. ఇంకా అలానే కట్ చేసి కీబాంగ్ని చూపిస్తారు. కీబాంగ్ వచ్చి హాస్పిటల్లో ఉన్నట్లు చూపిస్తారు. అక్కడ ఒక డస్ట్బిన్ ముందే నిల్చో ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూసేసి డస్ట్బిన్ లో దేన్నో వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్ళగానే గోమి అక్కడికి వస్తుంది. తను ఎలా చూసింది అని తెలియడం లేదు. కరెక్ట్ గా డస్ట్బిన్ ని ఓపెన్ చేసి చూస్తుంది.
చూస్తే అందులో వాడు ఇంతసేపు వేసుకున్న బ్లూ కలర్ క్యాప్ ఉంటుంది. దాన్ని తీసి ఇప్పుడు ఒకలా నవ్వుతుంటుంది. అక్కడికి గోమి అమ్మ వస్తారు. వెంటనే గోమి ఆ క్యాప్ ని దాచిపెట్టుకొని, అమ్మ మీరు చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ ని తెచ్చాను అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ హీరో ఇంకా యూన్ని చూపిస్తారు. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళగానే యూన్ హీరో దగ్గర, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పండి, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, నేను మిమ్మల్ని మా అమ్మని కాపాడుకోవాలి చెప్పండి అని అడిగినప్పుడు హీరో వచ్చి, ఆ సెకండ్ విక్టిమ్ అంటే ఆ కిల్లర్ చంపిన ఓయాంగ్ అనే అమ్మాయినే మనం కాపాడాలి, ఆ మర్డర్ జరగబోయేది రేపే అంటాడు. అప్పుడు యూన్ ఎవరా అమ్మాయి అని అడగ్గా ఇప్పుడే మనకి ఆ అమ్మాయి ఎవరు అని చూపిస్తారు. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, సోనాకి ఒక అక్క ఉంటారు కదా తనే. తన గురించి చెప్పాలి అంటే తనకి మిస్ కొరియా అవ్వాలి అన్నదే ఆశ. దానికోసం చాలా ట్రై చేస్తున్న ఒక అమ్మాయి. ఇప్పుడు కూడా అద్దం ముందు నిల్చొని విన్ అయిన తరువాత మనం ఇలా అంతా అని స్పీచ్ ఇవ్వాలి అన్నట్లు ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంకా సోనా అయితే ఎప్పటిలానే బుక్ చదువుతుంటుంది. ఇంకా ఇక్కడ యూన్ కి అయితే తన ఆంటీని నెక్స్ట్ విక్టిమ్ అని తెలిసి ఇంకా చాలా ఫీల్ అవుతుంది. కానీ తనకి ఆ ఆంటీ గురించి అంత పెద్దగా తెలియదు. ఎందుకంటే యూన్ పుట్టక ముందే సోనా అక్క చనిపోయింటుంది కదా. సో యూన్ ఇప్పుడు మా అమ్మ చెప్పారు తన అక్క చిన్నప్పుడే చనిపోయారు అని, కానీ చాలా వీక్గా ఉండడం వల్లనే చనిపోయారు అని చెప్పారే తప్ప ఇంకేం చెప్పలేదు. మీరిప్పుడు ఖచ్చితంగా ఒక ప్లాన్ పెట్టుకుంటారు కదా, మిస్ లీని కాపాడినట్లు మా ఆంటీని కూడా కాపాడేస్తారు కదా అని అడిగినప్పుడు, అవును మరి నేనెందుకు ఈ ఇంట్లో స్టే చేస్తున్నా అని అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఈ ఊయాంగ్ మిగతా అమ్మాయిలా అంతా కాదు, తన ఇష్టానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తనని వాచ్ చేస్తూ ఉండడం అన్నదే చాలా పెద్ద టాస్క్ అని చెప్పి ఇద్దరు సోనాని సోనా అక్కని చూస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. సోనాని చూసారంటే దేనికో డబ్బులు చేర్చి పెట్టుంటుంది. ఆ టైంలోనే ఊయాంగ్ని చూసారంటే ఫాస్ట్గా టెరెస్కి వెళ్తుంది. మన ఇంట్లో అంతా అమ్మ వాళ్ళు ఎలా కిచెన్లో డబ్బుల్ని దాచిపెట్టారు, అలా సోనా అమ్మ కూడా ఏదో పెద్ద డబ్బా కింద డబ్బుల్ని దాచిపెట్టినట్లున్నారు. దాన్ని ఎలానో కనిపెట్టి తీసుకుంటుంది. అమ్మయ్య మనం అనుకున్నట్లే డబ్బులు దొరికింది, ఇంకొంచెం చేర్చి పెడితే చాలు మనం అనుకున్నది జరిగిపోతుంది అని చెప్పి అక్కడే ఖుషిగా డాన్స్ ని వేయగా అదంతా చూస్తున్న హీరో యూన్ దగ్గర, ఇప్పుడు అర్థమైందా నీకు ఈ ఊయాంగ్ ఎప్పుడు ఏం చేస్తుందని అర్థం కాదు, ఈ ఏరియాలోనే చాలా క్రేజీ అయిన ఒక అమ్మాయి అంటే అది తనే అన్నప్పుడు యూన్ కూడా ఆ అర్థమవుతుంది, అందుకే మీరు ఇన్ని ఇల్లులు ఇక్కడ ఉన్నా అదంతా వదిలేసి ఇక్కడ ఉన్నారు అని అర్థమవుతుంది అని చెప్పి, కానీ ఈ రోజు మా ఆంటీ కోసం మనం ఉంటాం కదా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఆ కిల్లర్ ని ఎలా అయినా మనం పట్టుకోవాలి అని ఇద్దరు భయంకరంగా ప్లాన్ వేస్తుంటారు. అప్పుడు యూన్ వచ్చి, కానీ ఈరోజు మనకి స్కూల్ ఉంది కదా అన్నప్పుడు అదేం ప్రాబ్లం లేదు అని చెప్పి హీరో చైర్మన్ కి కాల్ చేసి, ఇలా యూన్ కి హెల్త్ బాగాలేదు, నేను ఒక్కడనే యూన్ ని చూసుకుంటున్నా, సో ఇద్దరం ఈరోజు స్కూల్ కి రాలేము అన్నప్పుడు చైర్మన్ కి అయితే హీరో అంటే చాలా ఇష్టం కదా. సో వెంటనే ఏం పర్లేదు, బిడ్డకు హెల్త్ బాగాలేదు అంటున్నావు, స్కూల్ ఆ ముఖ్యం, ఆ సందులో ఒక హాస్పిటల్ ఉంది కదా బాగా చూస్తారు, అక్కడికి పిలుచుకొని వెళ్ళి చూపించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. చూస్తే అక్కడ పోలీస్ బోక్ కూర్చో ఉంటాడు. ఏమంటే ఈరోజు యూన్ని హీరోని మీట్ అయి మాట్లాడాలి అని వచ్చింటాడు. ఇప్పుడు చైర్మన్ బోక్ దగ్గర నువ్వు వాళ్ళని మీట్ అవ్వాలి అని వచ్చావు, కానీ ఇలా అయిపోయింది అన్నప్పుడు, పర్లేదు సార్ నేను వాళ్ళని హాస్పిటల్లోనే మీట్ అయి మాట్లాడుతాను అన్నప్పుడు, ఇది కూడా మంచిదే, అవును పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు అని అడగ్గా బాగున్నారు సార్, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా ఒక 1 డేలో డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు అన్నప్పుడు, బాగా చూసుకోయా పిల్లల్ని, నా వల్లనే ఇలా అంతా జరిగింది అని నాకు చాలా బాధగా ఉంది, నిన్న నైట్ నేనే నిన్ను ఇంటికి వెళ్ళనివ్వకుండా చేశాను అన్నప్పుడు, పర్లేదు సార్ మీరు కావాలన్నా చేశారు, అవును మీ అబ్బాయి వస్తున్నట్లు విన్నాను అని బోక్ అడగ్గా, అవునియా చాలా సంవత్సరాల తరువాత వస్తున్నాడు, 3 సంవత్సరాలు అవుతుంది వాడిని చూసి, ఏం చేసేది, అందుకే చెప్పేది వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళతో జీవితాన్ని గడిపేయాలి అని, ఇప్పుడు చూడు చూడటానికే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇదిగో పిల్లల్ని చూసుకో అని చెప్పి డబ్బులు ఇవ్వగా, లేదు సార్ వద్దు వద్దు అని చెప్పినప్పుడు, అరే పట్టుకోయా అని డబ్బులు ఇచ్చేసి చైర్మన్ ఏదో చాక్లెట్ ని తింటూ కూర్చుంటాడు. బోక్ కూడా చూస్తూనే ఉండగా, ఇదిగో నా కొడుకు పంపించింది తీసుకో బాగుంటుంది అని ఆ చాక్లెట్ ని కూడా ఇస్తాడు. ఇంకా బోక్ కూడా వద్దు అని చెప్పలేక తీసి తింటాడు.
ఇంకా అలానే సోనా ఇంట్లో చూపిస్తారు. అందరూ కూర్చొని తింటున్నప్పుడు సోనా అక్క వచ్చి, నేను ఇలా మిస్ కొరియా అయిన తరువాత మీ అందరికీ ఏమంతా కొనిస్తానో చూడండి అని చెప్పి సోనా అక్క ఇష్టానికి మాట్లాడుతూనే ఉండగా వాళ్ళమ్మ ఒక్కటిస్తారు. అవును, ఇప్పుడు మనం ఉండే పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదే పని అయిపోయింది నీకు అని చెప్పి ఊయాంగ్ డ్రీమ్ ని పెద్ద విషయంగానే తీసుకోవడం లేదు. ఆ టైంలోనే సోనా కూడా, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. నాకు ఒక మ్యాథ్స్ ట్యూటర్ కావాలి. ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంది. అందులోనూ ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా. నేను కూడా కొంచెం డబ్బులు చేర్చి పెట్టాను అంటుంది. కానీ సోనా చెప్పిన ఆ విషయాన్ని అస్సలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఇష్టానికి అందరూ తింటుంటారు. సోనాకి అయితే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాధలోనే స్కూల్కి వెళ్దామని వెళ్తున్నప్పుడు సోనా నాన్న వెనకాలే వచ్చి, ఇప్పుడు నాన్న దగ్గర డబ్బులు లేదు మా, నీకోసమే చేర్చి పెట్టున్నా. డబ్బులు రాగానే ఖచ్చితంగా ట్యూటర్ని పెట్టుకుందువు. కొన్ని రోజులు వెయిట్ చేయమా అని చెప్పగా సోనా కూడా సరే నాన్న అని చెప్పి తిరిగి చూస్తే లోపల సోనా అమ్మ తన తమ్ముడికి మాత్రం ఎవరికీ తెలియకుండా డబ్బులంతా ఇచ్చి, ఏమో కొనాలి అని చెప్పావు కదరా, ఇదిగో తీసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటారు. అంతే సోనాకి చాలా బాధేస్తుంది. అలానే ఫీల్ అవుతూ వెళ్తున్నప్పుడు సోనా వెనకాలే ఊయాంగ్ కూడా వెళ్తుంది. ఒకవేళ సోనా చేర్చిపెట్టిన డబ్బుల్ని తీసుకోవడానికి వెళ్తుందా ఏమి అని తెలియడం లేదు. ఇప్పుడు ఊయాంగ్ ని ఫాలో అవుతూ హీరో యూన్ కూడా వెళ్తారు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఊయాంగ్ సోనాని స్టాప్ చేసి, అవును, నువ్వు నేను మాట్లాడేటప్పుడే నీ ట్యూషన్ గురించి అంతా మాట్లాడాలా ఏంటి అని అడగ్గా, లేదు కదా, నువ్వు మాట్లాడింది నేను విననే లేదు. అంతేకాకుండా నేను చాలా రోజుల నుండి చెప్పాలి అని అనుకున్నా, అందుకే ఇప్పుడు చెప్పా అని సోనా చెప్పినప్పుడు, ఏంటి విననే లేదా? ఓ, అయితే ఇప్పుడు నువ్వు నన్ను డైరెక్ట్గానే తక్కువ చేసి మాట్లాడుతున్నావా అని చెప్పి సోనా వేసుకున్న క్లిప్ని చూసి, నువ్వు నీ తల, ఆ క్లిప్ని నాన్న దగ్గర నేను అడిగాను, కానీ నీకే కదా కొనిచ్చాడు. ఎందుకంటే నువ్వు బాగా చదువుతావు, ఫస్ట్ ర్యాంక్ తెస్తావు. కానీ నేను అలా కాదు కదా, అందుకే కదా నాకు కొనివ్వలేదు. కానీ అందుకని నాన్న నీ కోసం అంతా చేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఆ క్లిప్ మాత్రమే నీకు, అంతే తప్ప కాలేజీలో కూడా నిన్ను చేర్పించడు. అతని దగ్గర నిజంగానే డబ్బులు లేదు అని అనుకుంటున్నావా ఏంటి? అలా అంతా ఏం కాదు. మన తమ్ముడు ఉన్నాడే, వాణ్ణి మాత్రమే చదివిపిస్తారు, వాడి కోసమే అంతా చేస్తారు. ఇంకా నువ్వు నేను అనుకున్నట్లు మన లైఫ్ ఉండదు. మన ఇద్దరిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారు అంతే. దానివల్ల నీ ఆటల్ని తగ్గించు అన్నప్పుడు సోనా వెంటనే, మన ఇద్దరి లైఫ్ మనం అనుకున్నట్లే కదా ఉండాలి, వేరొకరు మన లైఫ్ ని డిసైడ్ చేయకూడదు. నేను కూడా మ్యాథ్స్ ట్యూటర్ లేకపోయినా చదవగలను, కానీ ఇది నీకే యూస్ అవుతుంది అని చెప్పి తను డబ్బులు చేర్చి పెట్టింటుంది కదా, ఆ బుక్ ని తీసి ఓయాంకి ఇచ్చి, నేను నిన్ను కేర్లెస్ గా అంతా ఎప్పుడు చూసింది లేదు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓయాంకి అయితే ఏం అర్థం కాలేదు. ఎందుకు ఇప్పుడు ఈ బుక్ ని ఇచ్చేసి వెళ్తుంది, ఈ బుక్ ని పెట్టుకొని నేనేం చేసేది అన్నట్లు బిత్రముఖం పెట్టి ఆ బుక్ ని ఓపెన్ చేసి చూడగా ఇప్పుడు అందులో డబ్బులు ఉండడం చూడగానే తినకి ఒకలా గిల్టీగా అయిపోతుంది. చా, కొంచెం ఓవర్గానే మాట్లాడేసేనా, ఇన్ని రోజులు సోనాని తప్పుగా అర్థం చేసుకున్నానా ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా అలానే ఎక్కడికో నడుస్తూ వెళ్తుంది. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఫాలో అవుతూ వెళ్ళగా ఇప్పుడు ఊయాంగ్ ఫోన్ బూత్ లోకి వెళ్ళి ఎవరికో కాల్ చేస్తుంది. హీరోయిన్ ఇద్దరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కాసేపట్లోనే ఆ ప్లేస్ కి ఒక వ్యాన్ వస్తుంది. అందులో నుండి ఒకడు దిగుతాడు. ఇప్పుడు ఓయాంగ్ దగ్గర, ఏం బంగారం, డబ్బులు రెడీ చేసావా లేదా, ఇవ్వు ఇవ్వు అని అడుగుతాడు. ఇదంతా చూస్తున్న యూన్ వచ్చి, ఎవడు వాడు అని అడగ్గా, ఓ వీడేనా ఓయాంగ్ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసింది అని చెప్తాడు. యూన్ కూడా, ఏం చెప్తున్నారు మీరు అని అడగ్గా, అవును, వాళ్ళు అమ్మాయిల్ని మిస్ కొరియాని చేస్తామని చెప్పి మోసం చేసి డబ్బులు దోచుకొని గ్యాంగ్ అది, వాళ్ళ దగ్గర తను డబ్బులు ఇచ్చి తగులుకుంటుంది అని చెప్పి చాలా కూల్గా చెప్తుంటాడు. యూన్ అయితే, ఏంటండి మీరు ఇంత కూల్గా చెప్తున్నారు, రండి వెళ్ళి స్టాప్ చేద్దామన్నప్పుడు, స్టాప్ చేస్తే ఆ సైకోని ఎలా కనిపెట్టేది, వాడెవడు అని మనం కనిపెట్టాలి కదా. మనం దేన్ని మార్చకూడదు. మనం దేన్నైనా మార్చాము అంటే ఆ తరువాత ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లం జరగచ్చు. సో సైలెంట్ గా ఉండు అని చెప్పి హీరో ప్లాన్ చేసినట్లు అన్నీ జరగాలి అని నిల్చోంటాడు. ఇంకా ఇక్కడ వీడు ఆ వ్యాన్ డోర్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. చూస్తే చాలా మంది గర్ల్స్ ఉన్నారు. వాళ్ళని చూపించి, వీళ్ళందరూ ఎవరు అని తెలుస్తుందా, వీళ్ళందరూ కూడా మిస్ కొరియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇదిగో తినకి సెకండ్ ప్రైజ్ రాబోతుంది, తను థర్డ్
ప్రైజ్, ఇంకా ఫస్ట్ ప్రైజ్ నీకే బంగారం, డబ్బులు మాత్రం నువ్వు ఇచ్చావంటే చాలు అని అడగా ఊయాంగ్ అయితే చాలాసేపు ఆలోచిస్తుంది. అయినా ఫైనలీ వాడి దగ్గర ఆ డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ ఆ తరువాత ఊయాంగ్కి ఒకలా తప్పు చేస్తున్నామేమో అని ఫీల్ అయి లేదు లేదు నాకు డబ్బులు కావాలి అని అడగ్గా హే నువ్వేంటి లూసా, రారా వచ్చి బండెక్కు, నువ్వు ఖచ్చితంగా మిస్ కొరియా అయిపోతావురా అని పిలిచగా లేదు లేదు నా చెల్లి డబ్బులు అందులో ఉంది, తను చదవడమే ఇప్పుడు నాకు ముఖ్యం, దానివల్ల నేను డబ్బులు తరువాత ఇస్తాను, ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడిగినప్పుడు వాడు మండిపడి రే నువ్వు బండెత్తురా అని ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. కానీ యూయాంగ్ వాణ్ణి వదలడం లేదు. ఫాస్ట్ గా తను బండెక్కి వాణ్ణి కలుస్తుంటుంది. ఇంకో పక్క వ్యాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదంతా హీరో యూన్ కూడా చూస్తూనే ఉంటారు. కానీ యూన్ అలానే చూస్తూ ఉండలేకపోతుంది. వీళ్ళ వల్లనే మా అమ్మ కాలేజ్ చదవలేకపోయారు, ఇప్పుడు నాకు ఆ డబ్బులు కావాలి అని చెప్పి ఫాస్ట్ గా ఆ వ్యాన్ కి అడ్డంగా వెళ్ళి నిల్చుంటుంది. ఎలానో వాళ్ళు సడన్ బ్రేక్ వేసి స్టాప్ చేయగా హీరో కూడా ఆ స్పాట్ కి వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళి మీ ఆంటీని చూడు, నేను వీళ్ళని చూసుకుంటాను అని చెప్పి ఆ రౌడీ అబ్బాయిలతో ఫైట్ చేస్తుంటాడు. కానీ ఎంతసేపు అని హీరో ఒక్కడే వాళ్ళని మేనేజ్ చేయగలడు. సో వాళ్ళ దగ్గర హీరో కూడా తనలు తిని కింద పడగా ఆ టైం అక్కడికి ఒకడు వస్తాడు. అక్కడ ఉన్న అందరినీ బాగా దంచి పెడతాడు. వాడు ఇంకెవడో కాదు యూన్ అంకుల్ అయిన యూసబ్బే. వాడు ఇప్పుడు కొట్టడం ఫైట్ చేయడం అంతా ఎలా ఉందంటే ఆ రోజు హీరో యూన్ ఇద్దరు మిస్ లీని మీట్ అయినప్పుడు హీరో బ్లూ కలర్ క్యాప్ వేసుకొని ఉన్న ఒక అతన్ని తరుముకుంటూ వెళ్ళింటాడు కదా, వాడు ఫైట్ చేసిన స్టైల్లోని వీడు ఇప్పుడు ఫైట్ చేయగా హీరో కన్ఫామే అయిపోతాడు ఆ బ్లూ కలర్ క్యాప్ అతను వీడే అని. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అప్పుడు హీరో వీడెలా ఇక్కడికి రాగలడు అని అనుకుంటాడు. ఏమంటే ఆల్రెడీ ఈ సీన్ జరిగినప్పుడు వీడు వచ్చిండడు, కానీ ఇప్పుడు ఉన్నాడు కదా, దానివల్ల వీడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అంటే ఏమైనా చేంజ్ అయింటుందా, నన్ను ఇప్పుడు చూసేశాడు, ఆ రోజు వాడిని తరుముకుంటూ వెళ్ళింది నేనే అని వీడికి బాగా తెలుసు కదా అని హీరో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి పోలీస్ బోక్ వచ్చేస్తాడు. హీరో కూడా పట్టుకోండి వాళ్ళని అని చెప్పగా అందరినీ అరెస్ట్ చేసేస్తారు. ఆ ప్లేస్ గందరగోళంగా ఉంది. అప్పుడు హీరో గమనిస్తాడు, చూస్తే ఊయాంగ్ లేదు, అలానే యూసుఫ్ కూడా లేడు, అందరూ అక్కడే ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ మాత్రం లేరు. యూన్ వాళ్ళ ఆంటీని చూడకుండా మిస్ చేసినట్లుంది. ఇప్పుడు ఇద్దరికి ఏం చేయాలని తెలియడం లేదు. ఆ ఏరియాలో అంతా వెళ్ళి చూస్తారు కానీ ఇద్దరు ఎక్కడా లేరు. అప్పుడు హీరో నిన్న నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, మనం ప్లాన్ చేసినట్లు జరగకపోతే ఒకవేళ సస్పెక్ట్ మన కళ్ళ ముందే మిస్ అయితే నేను ఏం చేయాలి అని చెప్పా కదా, అలా చేద్దామని చెప్పగా యూన్ కూడా సరే అని చెప్పి ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తారు. యూన్ ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే యూసఫ్ ని వెతుక్కుంటూ వాడి ఇంటికి వెళ్ళి అక్కడ అంతా సర్చ్ చేసి చూస్తుంది. కానీ అక్కడ యూసఫ్ లేడు. ఆ టైంలోని హీరో ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే యూన్ ఆంటీని ఏ ప్లేస్ లో చంపారు అని ఫ్యూచర్ లో చూసే కదా హీరో వచ్చింటాడు. సో ఆ ప్లేస్ కి వెళ్తాడు కానీ అక్కడ కూడా ఎవరూ లేరు. దానివల్ల అక్కడి నుండి వేరొక డైరెక్షన్ లో వెతుకుతూ వెళ్తాడు. కానీ ఎక్కడా కూడా ఊయాంగ్ కానీ ఆ కిల్లర్ కానీ లేడు. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఈ రోజే కదా ఊయాంగ్ హత్య చేయబడింది, కానీ ఎక్కడా ఊయాంగ్ బాడీ లేదేంటి, అయితే ఊయాంగ్ ని మనం కాపాడేసామా లేదంటే ఇంకేమైనా జరిగిందా అని కన్ఫ్యూజన్ లో అక్కడి నుండి వెళ్ళగా యూన్ కూడా అన్ని చోట్ల వెతికి చాలా డల్ గా వస్తుంది. ఇప్పుడు హీరోని చూసి ఎక్కడా కూడా ఆ ఊయాంగ్ కానీ ఆ కిల్లర్ కానీ లేదు. ఏం జరిగింటుంది, మనం ఆ హత్య జరిగిన ప్లేస్ ఇంకా మనం విన్న ఆ ప్లేస్ లోనే తిరిగి వెతుకుతున్నాం. ఒకవేళ జరగాల్సిన ఆ హత్య జరగలేదు అంటే ఊయాంగ్ బ్రతికే ఉండాలి కదా. అయితే ఊయాంగ్ ఈ టైంలో నార్మల్ గా ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళి మనం చూస్తాం కదా అన్నప్పుడు తను ఎక్కడికి వెళ్తుంది అని మనం ఎలా కనిపెట్టేది, చాలా ప్లేసెస్ ఉంది కదా అని హీరో చెప్పినప్పుడు మనం ఎందుకు ఆ బాంగ్ టీ హౌస్ కి వెళ్ళి చూడకూడదు, ఇప్పుడు టైం 9-10 అవుతుంది, మేబీ అక్కడ ఉండొచ్చు కదా అన్నప్పుడు హీరో వచ్చి దానికి ఛాన్సే లేదు, అయినా కూడా రా వెళ్ళి చూద్దామని ఇద్దరు ఆ టీ హౌస్ కి వెళ్ళి చూస్తారు. చూస్తే యూన్ చెప్పినట్లే ఊయాంగ్ అక్కడ ఉంది. అది కూడా బాగా పాటలు పాడుతూ జాలీగా పార్టీ ఎంజాయ్ చేస్తుంటుంది. అమ్మయ్య ఎలానో తినకేం కాలేదు, కాపాడేశామని చూస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో ఆ గోమి అన్న మిన్సు కూడా ఉన్నాడు. ఇప్పుడు వాడిని చూడగానే హీరోకి పిచ్చిలేస్తుంది. వీడెందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అసలు మీలో ఎవర్రా ఆ కిల్లర్, అందరూ సందేహిస్తున్నట్లే బిహేవ్ చేస్తున్నారు కదా అని చూస్తున్నప్పుడు యూన్ చూసేసి మీరు కాస్త రిలాక్స్ అవ్వండి రండి అని చెప్పి ఇద్దరు సైలెంట్ గా ఒక ప్లేస్ లో వెళ్ళి కూర్చొని అక్కడ జరిగేదంతా చూస్తుంటారు. అప్పుడు యూన్ వచ్చి వాడిని ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు, ఆ గోమి అన్న కిల్లరా ఏంటి అని అడగ్గా లేదు, అలా ఒకవేళ వాడు కిల్లర్ అయింటే 30 సంవత్సరాలు అయినా
30 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించినా కూడా వాడు తప్పు చేయలేదు అని ఎందుకు చెప్తాడు? అందుకే నేను కూడా వాడిని నమ్మాను అన్నప్పుడు, అయితే అతన్ని ఎలా జైల్లో వేశారు అని యూన్ అడగ్గా వాడికి ఎదురుగా కొన్ని ఎవిడెన్స్ దొరికింది. అంతేకాకుండా వాడి చెల్లి గోమినే వాడికి ఎదురుగా సాక్ష్యం చెప్పింది. అదే మెయిన్ రీజన్ అన్నప్పుడు, ఏంటి గోమీనా నిజంగానా అని చెప్పి యూన్ షాకింగ్ గా అడుగుతూ క్యాజువల్ గా విండో సైడ్ చూస్తే కింద యూన్ అమ్మ సోనాని ఆ కిమ్ ఉన్నాడు కదా, వాడు చేయి పట్టుకొని ఎక్కడికో లాక్కుని వెళ్తుంటాడు. వాడు పిలుచుకొని వెళ్లే పద్ధతే బాలేదు. ఇప్పుడు వాళ్ళని చూసి వాడిని బ్రేకప్ చేసేస్తా అని అమ్మ చెప్పారు కదా, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని చూసిన యూన్ వెంటనే హీరో దగ్గర, నేను మా అమ్మని చూడాలి, మీరు మా ఆంటీ ఊయాంగ్ ని చూసుకోండి అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ కిమ్ సోనాని ఎక్కడ పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే మిస్ లీ స్టే చేశారు కదా ఒక హోటల్, అక్కడికి పిలుచుకొని వెళ్తుంటాడు. సోనాకి అయితే ఆ ప్లేస్ కి వెళ్ళగానే ఏమో తప్పుగా అనిపించి, ఒక్క నిమిషం నన్నెందుకు ఇక్కడికి పిలుచుకొని వచ్చావు? నేను నీతో మాట్లాడాలి అనే కదా చెప్పాను, నువ్వు నా దగ్గర మాట్లాడాలి అని చెప్పావు, దానికెందుకు ఇక్కడికి పిలుచుకొని వచ్చావు అని అడిగినప్పుడు, అరే నువ్వే కదా నాతో బ్రేకప్ చేయాలి అని చెప్పావు, దానికి మాట్లాడితే మాత్రం చాలా ఏంటి, ఏం చేయకుండా బ్రేకప్ చేస్తే ఎలా? నేను నీతో ఎంత టైం స్పెండ్ చేశాను, అదంతా వేస్ట్ అవ్వాలా? రా రా లోపలికి వెళ్దాం రా అని సోనాని ఫోర్స్ గా లోపలికి పిలుచుకొని వెళ్తుంటాడు. సోనా అయితే వాడి దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంటుంది. ఎలానో కరెక్ట్గా యూన్ ఆ ప్లేస్కి వచ్చి వాడి తల మీదనే ఒక్కటిస్తుంది. ఇంకా అలానే కట్ చేసి ఓయాంగ్ని చూపిస్తారు. తను టీ హౌస్లో పార్టీ అంతా కంప్లీట్ చేసుకొని అలానే జాలీగా ఇంటికి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ గోమి అన్న మిన్సు ఏం చేస్తాడు, ఓయాంగ్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంటాడు. హీరో కూడా వీడసలు ఏం చేస్తాడో చూద్దామని హీరో కూడా వాడి వెనకాలే వెళ్తుంటాడు. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత గోమి అన్న ఏం చేస్తాడు, ఓయాంగ్ని పిలిచి, నీతో డ్రింక్ చేయాలి అని కదా పిలిచాను, దానికెందుకు ఓవర్గా చేస్తున్నావు అన్నప్పుడు, ఇక్కడ చూడు ఊరికే నీ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాను అని చెప్పి, నువ్వు నేను ఫ్రెండ్ అంతా ఏం కాదు, ఊరికే అనవసరంగా నా దగ్గర పెట్టుకోకు అని ఓయాంగ్ కోపంగా మాట్లాడగా, ఏంటి నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అని వాడు ఓయాంగ్ మెడను గట్టిగా పట్టుకుంటాడు. చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంటాడు. ఆ టైంలోని ఇక్కడ కిమ్ని చూసారంటే వాడు సైకోలా మారి నన్నే కొట్టావా నువ్వు అని యూన్ని కొట్టేలా వెళ్తాడు. కానీ అంతలో కీబాంగ్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి కిమ్ ని అంతలా దంచి పెట్టాడు. ఇప్పుడు వాడిని బాగా కొట్టేసి సోనాని యూన్ని చూసి మీకేం కాలేదు కదా అని అడిగి, ఇప్పుడు కిమ్ దగ్గర నువ్వంతా ఇంకా నా ఫ్రెండే కాదు అని వాడిని బాగా కొట్టుంటాడు. ఇంకా ఇక్కడ వీడు ఇంకా కూడా ఓయాంగ్ ని వదలకుండా అటాక్ చేయగా ఓయాంగ్ ఏం చేస్తుంది, ఒక ఫోర్స్ లో వాడిని తోయగా వాడు ఆ బ్రిడ్జ్ మీద నుండి కింద పడిపోతాడు. అంతే ఓయాంగ్ ఫుల్ గా భయపడిపోతుంది. అయ్యో చనిపోయాడా, అయితే వాడిని మనమే చంపేశామా అని భయపడుతున్నప్పుడు హీరో వస్తాడు. వచ్చి చూసి వాడంతా చనిపోడు అని కింద దూకి గోమి అన్నకి ఏమైంది అని చెక్ చేసి చూస్తే వాడు ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ చెయ్యి బాగా ఫ్రాక్చర్ అయినట్లు ఉంది. హీరో కూడా వాడి చెయ్యి పట్టుకుంటాడు. వాడైతే నొప్పికి అరుస్తుంటాడు. అప్పుడు హీరో ఏం ఆలోచిస్తాడు, ఆ కిల్లర్ ఉన్నాడు కదా, వాడు చంపిన అందరినీ ఒక తాడుతో కట్టి పెట్టింటాడు. సో అంత పెద్ద తాడుని చెయ్యి పట్టుకొని అంత టైట్ గా వీడు కట్టిండడు, దానికి అవకాశమే లేదు, సో వీడు కిల్లర్ అయిండడు అని చెప్పి వాడిని అలానే అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఓయాంగ్ దగ్గర రా వెళ్దామని చెప్పి ఓయాంగ్ ని పిలుచుకుని వెళ్తున్నప్పుడు ఓయాంగ్ వచ్చి, మీరేంటి వాడిని అలానే వదిలేసి వస్తున్నారు, నాకు భయంగా ఉంది అంటుంది. అదంతా ఏం కాదు, నేనొక్కనే కథ చూశాను, ఏం ప్రాబ్లం కాదు అని మాట్లాడుతూ ఇంటి వరకు వెళ్ళిపోతారు. అప్పుడు హీరో ఓయాంగ్ దగ్గర, నువ్వు కొన్ని రోజులు ఈ క్లబ్కి వెళ్ళడం పార్టీ అని అంతా మానేసి ఇంట్లోనే ఉండు, ఒకవేళ బయట వెళ్ళినా కూడా చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే ఆ మిన్సు నిన్ను ఎప్పుడైనా ఏమైనా చెయ్యొచ్చు, చాలా డేంజర్ అన్నప్పుడు ఓయాంగ్ అక్కడే కూర్చొని ఏడుస్తుంది. నేను దేనికి పనికిరాను, ఇందులో ఈ ప్రాబ్లం ఒకటి, నేనొక వేస్ట్ అని చెప్పి చాలా ఫీల్ అవ్వగా హీరో వచ్చి, ఇక్కడ చూడు నువ్వు వాణ్ణి తోయడం నేను మాత్రమే చూశాను, నేను ఎవరి దగ్గర చెప్పను, అంతేకాకుండా మనకి ఈ మిస్ కొరియా అంతా వద్దు, నేను ఈరోజు నిన్ను చూశాను, ఆ టీ హౌస్లో చాలా బాగా డాన్స్ వేశావు, బాగా పాటలు పాడావు, నీ దగ్గర మంచి పర్సనాలిటీ ఉంది, నువ్వెందుకు ఈ టీవీలో షోస్ అని ఏమైనా చేసి పాపులర్ అవ్వకూడదు, ఖచ్చితంగా నీకు మంచి ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్పగా ఓయాంగ్కి అంత ఖుషి. నిజంగానా, మీకు నన్ను చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుందా, నా దగ్గర అంత టాలెంట్ ఉందా ఏంటి, లేదంటే నన్ను ఓదార్చదా, నా దగ్గర అంత టాలెంట్ ఉందా ఏంటి, లేదంటే నన్ను ఓదార్చడానికి అలా చెప్తున్నారా అని అడగ్గా
లేదు నిజంగానే చెప్తున్నా అని చెప్పగా, అవును అలా ఉన్నా కూడా ఏం లాభం? నా దగ్గర డబ్బులు లేదు కదా! అంతేకాకుండా నా చెల్లి నాకిచ్చిన డబ్బులు కూడా వాడి దగ్గర ఇచ్చి సచ్చాను. ఇప్పుడేం చేసేది నేను అని చాలా ఫీల్ అవ్వగా, హీరోని చూసారంటే కాసేపు సైలెంట్‌గా ఉండు అని చెప్పి పాకెట్ల నుండి డబ్బుల కవర్‌ని తీస్తాడు. ఏ డబ్బులైతే ఓ యాంగ్ వాడి దగ్గర ఇచ్చిందో అదే డబ్బులు. అంతే దాన్ని చూడగానే అంత సంతోషం తనకి. ఎలా ఇది మీకు దొరికింది అని అడగ్గా, ఎవరికీ తెలియకుండా వాడి దగ్గర నుండి నైస్‌గా తీసుకున్నా. నువ్వు దీన్ని మీ చెల్లి దగ్గర ఇస్తావు అని నేను ఇస్తున్నా. సో ఊరికే తాగి డబ్బులు వేస్ట్ చేయకు. ఇదిగో తీసుకో అని ఇవ్వగా, ఓ యాంగ్‌కి అయితే హీరో చాలా నచ్చేసాడు. వెంటనే మిమ్మల్ని లైట్‌గా కిస్ చేసుకోనా అన్నట్లు అడుగుతుంది. ఏంటి ఏం అడిగావని హీరో అడుగుతున్నప్పుడే దూరంలో నుండి అలా అంతా చెయ్యకూడదు అన్నట్లు ఒక సౌండ్. ఎవరు అని తిరిగి చూస్తే యూన్ నిల్చుంటుంది. సోనాని కూడా పిలుచుకొని వచ్చింటుంది కదా! ఇప్పుడు ఇద్దరూ వస్తారు. ఓ యాంగ్ సోనాని చూడగానే ఫాస్ట్‌గా వెళ్ళి హగ్ చేసుకొని, "ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఎంత పెద్ద విషయం జరిగిందో తెలుసా?" అని అని ఏడ్చగా, సోనాకి ఈరోజు ఒక విషయం జరిగింది కదా! సో తను ఆ విషయాన్ని తలుచుకొని ఏడుస్తుంది. ఇంకా ఎలానో ఇద్దరిని సేఫ్‌గా ఇంట్లోకి పంపించి హీరోయిన్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఎలానో ఈరోజు జరగాల్సిన హత్య జరగకుండా ఆపేశారు అని కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ ఎవరు ఆ కిల్లర్ అని మాత్రం ఇంకా కనిపెట్టలేకపోతారు. ఇంకా హీరోయిన్ ఇద్దరు విండోలో నుండి సోనా ఇంటిని చూసినప్పుడు అక్కడ చూసారంటే సోనా ఓ యాంగ్ ఇద్దరు చాలా జాలీగా ఈ రోజే చాలా రోజుల తరువాత నవ్వుతూ హ్యాపీగా ఉన్నట్లున్నారు. హీరో చూసేసి ఎంత ఆ కిల్లర్ ఎవరు అని కనిపెట్టలేకపోయినా కూడా ఇది చూస్తున్నప్పుడు హ్యాపీగానే ఉంది అంటాడు. ఇలా ఇద్దరు నిల్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది. హీరో కూడా లిఫ్ట్ చేస్తాడు. కానీ అంతలా అటుపక్క ఫోన్లో ఎవరు ఏం మాట్లాడారు అని తెలియడం లేదు. హీరో ఫేస్ రియాక్షన్ అలానే చేంజ్ అవుతుంది. యూన్ కూడా చూసేసి ఏమైంది అని అడగ్గా, అటుపక్క ఫోన్లో ఏం చెప్పారు అని చూస్తే, సార్ ఒక అమ్మాయి చనిపోయి పడి ఉంది. ఇక్కడ హత్య జరిగింది. త్వరగా రండి అన్నట్లు చెప్పింటాడు. అంతే హీరో అలానే షాక్ అయి ఎవరైంటారు అని నిల్చున్నప్పుడు అలానే ఇప్పుడు మనకి ఎవరు అన్నది చూపిస్తారు. చూస్తే అది ఇంకెవరో కాదు మిస్ లీనే చనిపోయి పడి ఉన్నారు. అది ఎలా అంటే ఓ యాంగ్ ఏ ప్లేస్‌లో ఏ విధంగా చనిపోయి ఉంటుందో అలానే ఆ ప్లేస్‌లోనే ఓ యాంగ్‌కి బదులుగా మిస్ లీ చనిపోయి ఉంది. కానీ మిస్ లీ మళ్ళీ ఎలా అక్కడికి వచ్చారు ఏమి అని తెలియడం లేదు. కానీ 2 రోజుల ముందు చనిపోవాల్సిన లీ 2 రోజుల తరువాత చనిపోయారు. సో మిస్ లీ చావుని ఎవరూ ఆపలేకపోయారు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.